న్యూస్ 81కు స్వాగతం. అష్టలక్ష్మి దేవాలయంలో ఘనంగా బ్రహ్మోత్సవ వేడుకలు. జైత్యాల జిల్లా కేంద్రం బైపాస్ రోడ్డు సమీపంలోని శ్రీ అష్టలక్ష్మి దేవాలయంలో అంగరంగ వైభవంగా 10వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో 4వ రోజు ఉదయం సుప్రభాత సేవ, పంచహారతి, నిత్య హోమం, నవకలశ స్నాపనము మరియు సాయంత్రం లక్ష్మీనారాయణ వసంతోత్సవం, వేద సదస్సు, తీర్థప్రసాద వితరణ, భక్తులందరికీ అన్నప్రసాదం జరిగిందని, వేలాది మంది భక్తులు వసంతోత్సవం తిలకించి పునీతులయ్యారని సామాజిక కార్యకర్త తౌట్ రామచంద్రం తెలిపారు. ఈనాటి కార్యక్రమంలో డివిజనల్ పోలీసు అధికారి రఘుచందర్ కుటుంబ సమేతంగా విచ్చేసి ప్రత్యేక పూజలు చేశారు. ప్రముఖ జ్యోతిష పండితులు శ్రీమన్ నంబి వేణుగోపాలాచార్య కౌశిక భక్తులందరికీ మంగళ శాసనములు మరియు వసంతోత్సవం గురించి అనేక విషయాలు తెలిపారు. వేద పండితులు నంబి వాసుదేవాచార్య, వంశీ కృష్ణమాచార్య బృందం కార్యక్రమాలు నడిపించారు. ఆలయ అర్చకులు రమేష్ పాండే మరియు ఆలయ నిర్వాహకులు డాక్టర్ గరిపెల్లి శశికుమార్, డాక్టర్ వందన, శ్రీవంశ్, శ్రీనికేత్, సమంత భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. पवित्रं विदधं पुराणं येन भूतस्तरजिदस्कृतानि तेन पवित्रेण शुद्धेन भूता अतिपाप्मा नमरातिं तवेम समर्पयामि दिव्योद्भपुण्ड्रान् धारयामि ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् ॐ गन्धद्वारान्तराधरजां नित्यवक्षाङ्गरीषिणी भूषणाय नमः, ओम करिवक्त्राय नमः, ओम हरिप्रियाय नमः, ओम सर्वशास्त्रार्थ तत्वज्ञाय नमः, सर्वाभीष्ट बलप्रदाय नमः, ओम सपरिवाराय श्रीमते विश्वक्सेनाय नमः। नाना विविध परिमल पुष्पाणि समर्पयामि, सुपरिमल धूपं दर्शयामि। ओम मूर्धानं दिवो अरतिं प्रतिव्यावै ईश्वानरमृताय जातमग्निं कविगं सम्प्राथमते दिञ्जनानामासन्नापात्रं जनयन्त देवा ईप्यस्वजातवेदो भग्नन्निरृतं मम पुष्पमह्यमावह जीवनं जदिशो दशा उपदीपानन्तरं शुद्धाचमनीयं समर्पयामि निवेदयामि हम इदमिदं ग्रहाण स्वाहा देवस्तित्वा सविदप्रसवे अश्विनोर्बाहुभ्यां पूष्णोस्थातं समर्पयामि अनर्पुष्पदक्षिणां समर्पयामि अतो देवा अवन्तु नो यतो विष्णुः प्रदग्नाय श्रिया ईश्वरमृताय जातमग्निं कविगुं सम्राजमतिं जनानामासन्नापात्रं जनयन्त देवाः भग्नन्निरृतं मम पशोगश्च मह्यमावह जीवनं जदिशो दशा सुदर्शनाय नमः। हम विग्रहाण स्वाहा ओम देवस्य ब्रह्मोत्सवाराधन कर्मणि तृतीय दिवसे सायंकाले सायमाराधनांगं श्रीभूदेव्याः सह श्रीमन्नारायण स्वामिनः वसन्तोत्सवाराधन कर्मणि अखिल परिजन परिच्छदान्वितं स्वात्मानं स्वयमेव प्रीतिं कारयतुपवक्तमते ओं भगवान् पवित्रं स्वात्मा समाराधयन्ते अन्योनायनन्दः निर्दोषः निर्वधिष्ठः आचार्य पुरोगमैः सर्वैश्च पूर्वैराचार्यैः सत्कृतायास्तु मङ्गलम्। అంటే అన్నిటికీ ఆలయాలోని కొన్ని పేరు. లయం అంటే ఎప్పుడూ పోయేది, ఆలయం అంటే ఎప్పటికీ ఉండేది. అందుకే కొన్నిటికి ఆలయాలు అని పేరు పెడతారు. ఒకటి విద్యాలయం. విద్య నేర్చుకోవడానికి అవకాశం ఉన్నంత వరకు మనకు ఎంత చదువు అవసరమో
ఎంతవరకు చదవగలుగుతాను అని వెళ్తాను. మరికొందరు ఏం చేస్తారంటే ఆలయంలోనే ఉద్యోగం దొరికితే జీవితాంతం అంతా అదే ఆలయంలో పనిచేస్తారు. ఇది విజ్ఞానానికి మూలమైన ఆలయం. చదువు అయిపోయిందా మళ్ళీ ఆలయానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అట్లాగే వైద్యాలయం అని ఒకటి ఉంది. ఈ శరీరానికి బాడీకి ఏదైనా కొంచెం రిపేర్ అవసరం ఉంటే శరీరం మనదే, అవస్థ మనదే, రోగం మనదే, డబ్బు మనదే. కానీ ఆయన ఎవరికో డాక్టర్ గారికి చూపెట్టారు. ఆయన దానికి తగిన రిపేర్ ఏదో చేసి మళ్ళీ కొన్ని జాగ్రత్తలు చెప్పి మళ్ళీ పంపిస్తారు వైద్యాలయం. తర్వాత అప్పుడప్పుడు ఇంకో ఆలయానికి పెడతాం, గ్రంథ ఆలయం. అది కూడా గ్రంథాలయం అంటే గ్రంథాల చేత నింపబడ్డ ఆలయం. అందులో ఉండే గ్రంథాలు మన ఓపిక ఉన్నంత కాలం చదువుకునేంత వరకు పెడతాం. ఇంకా మనకు చదవడం అయిపోయింది అనుకోండి, విసుగు ఉడితే ఆలయానికి వెళ్ళాలి. అట్లాగే న్యాయ ఆలయం. మనకేదో అన్యాయం జరిగింది అంటే న్యాయాలయానికి వెళతాం. న్యాయం అయిపోయిందా మళ్ళీ అక్కడికి వెళ్ళాం. అట్లాగే ధర్మాలయం అని ఒకటి ఉంది. న్యాయాలయం అంటే కోర్టు, ధర్మాలయం అంటే ఏమిటయ్యా మా జీవితంలో ఏదో అధర్మం జరిగింది, దాన్ని క్రమంగా నడిపించే ప్రయత్నం చేయండి అంటాం. ధర్మాలయం ఎక్కడుందంటే పోలీస్ స్టేషన్. ఆ ధర్మాలయానికి కానీ న్యాయాలయానికి కానీ మళ్ళీ వస్తామనే చెప్పకూడదు. అక్కడ వెళ్ళొస్తాము సార్. వైద్యాలయంలో కూడా అంతే, డాక్టర్ గారు మళ్ళీ వస్తామంటే మళ్ళీ రావడం బాబు. అట్లాగే ఈ దేవాలయం ఎప్పటి నుంచి అంటే మనం కడుపులో ఉన్నంత నుంచి ప్రారంభిస్తే తుది శ్వాస వదిలేంత వరకు వచ్చేటువంటి యొక్క స్థానం దేవాలయం. దేవాలయానికి బాగా రాగలిగామనుకోండి, ఎప్పుడు ఇంకా ఏ ఆలయానికి వెళ్ళాల్సినటువంటి ఒక పరిస్థితి భగవంతుడు తీసుకురాకూడదు. అందుకే భక్తుడు ముక్తాడు. నేను పెద్ద పెద్ద శ్రీమంతుల ఇళ్ల ముందు కానీ, అధికారుల ఇళ్ల ముందు కానీ, బలవంతుల ఇళ్ల ముందు కానీ, భాగ్యవంతుల ఇళ్ల ముందు కానీ నిలబడేటువంటి యొక్క వాళ్ళ ద్వారాల ముందు నిలబడే అవకాశం నాకు కలిగించరు సుమా. నేను ఎప్పుడు నీ ద్వారం ముందర నిలబడేటువంటి భాగ్యాన్ని కలిగించు అంటాడో భక్తుడు. అట్లాంటి దేవాలయంలో ఆలయ నిర్మాణం చేయడం ఒక ఎత్తు అయితే, 2 ఏళ్ళు 3 ఏళ్ళు, పెద్దదైతే 10 ఏళ్ళు నిర్మాణం చేస్తాం. కానీ దానిలో జరగాల్సిన ఉత్సవాలు ఏమి ఉన్నాయంటే నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, అయినోత్సవ, సంవత్సరోత్సవ, దీపోత్సవ, ధూపోత్సవ, పల్లవోత్సవ, పవిత్రోత్సవ, యంత్రోత్సవ, మంత్రోత్సవ, అధ్యయనోత్సవ, కళ్యాణోత్సవ, కలహారోత్సవ, గరుడోత్సవ, బ్రహ్మోత్సవ, వసంతోత్సవ. దాదాపు మనం 16 ఉత్సవాలే కాదు, 16 నాళ్ళు 64 ఉత్సవాలు ఎప్పుడు జరుగుతుంది. ఎందుకు జరపాలి ఉత్సవాలు? అసలు ఉత్సవం అంటే అర్థం ఏంటి? ఉత్సవము, ఉత్సవం దుఃఖాలని పోగొట్టుకోవడానికి. సుఖాన్ని కోరవలసిన అవసరం లేదు. దుఃఖాలు పోతే ఆటోమేటిక్ గా సుఖాలు అవే వస్తూ ఉంటాయని భగవంతుడికి నిత్యం కూడా శ్రీవైకుంఠ లోకంలో లక్షలాది మంది సేవ చేసేవాళ్ళు ఉంటే ఆ భగవంతుడి బ్రహ్మదేవుడు ప్రార్థన చేస్తాడు, స్వామి చూసిన వాళ్ళే చూడడం, నిన్ను చూసి ఆనందించిన వాళ్ళే ఆనందించడం జరుగుతుంది కదా, ఇంకా చాలా చాలా లోకాలు ఉన్నాయండి. ఎన్ని లోకాలు ఉన్నాయంటే అసలు అంటే మీరు ఒకసారి రాత్రి పూట ఆకాశంలో చూడండి, ఒక్కొక్క నక్షత్రం ఒక్కొక్క లోకం. నేను చూపిస్తాను. వైకుంఠంలో ఉండే వైభవాలని నేను చూసాను కనుక ఈ వైభవాలని కూడా భూలోకంలో చూపిస్తానని బ్రహ్మదేవుడు అద్భుతమైన ఒక ఉత్సవాన్ని చేశాడు. శ్రీరంగ క్షేత్రంలో కలియుగ ఆరంభంలో, అంతకుముందు యుగంలో, అంతకుముందు త్రేతాయుగంలో
అసలు త్రేతాయుగం నుంచి విగ్రహాల ఆరాధన ఆరంభమైంది. శ్రీరామచంద్రమూర్తి మొదలు విగ్రహాన్ని ఆరాధించారు. రంగనాథ్ కుంఠంలో జరిగేటువంటి వైభవాలన్నీ కూడా చూపిస్తూ 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 ఈ భూలోక వాసులందరూ కూడా ఆనందాన్ని పట్టలేకపోయినారు. అబ్బాయి ఇంత గొప్పగా ఉంటుందా స్వామి యొక్క వైభవం. ఆ వైభవాన్ని అంతా చూపించిన తర్వాత భగవంతుడు కూడా ఆనందించాడు. వైకుంఠంలో కూడా లేనటువంటి యొక్క ఆ ఆనందం నాకు ఈ లోకంలో కలుగుతోంది గనక నేను ఈ లోకానికే వస్తా అన్నాడు భగవంతుడు. శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీతటే రమయ రమమాణాయ వెంకటేశాయ మంగళం అని వచ్చాడు స్వామి కలియుగ ఆరంభంలో. ఇన్ని ఉత్సవాలలో మరి ఇన్ని ఉత్సవాలు చేసి జనానికి చూపిస్తే దీనికి ఒక టైటిల్ అంటూ ఉండాలి కదా, ఏం పేరు పెడదామని అన్నారట బ్రహ్మ. అంటే చేయించుకున్నది నేనైనా చేసిన వాడు నువ్వు కనుక నీ పేరే పెట్టుకోయాలి బ్రహ్మోత్సవం అని పేరు. ఆ బ్రహ్మోత్సవంలో ఈవేళ వసంతోత్సవం చేస్తున్నారు. స్వామికి ఎనిమిది అభిషేకం చేయడం వసంతోత్సవం. దానికి ద్రవిడ పదాలలో వాడితే తిరుమంజనోత్సవం. ఆగమ భాషలో వాడితే దానికి స్నపనము అని పేరు. మామూలు భాషలో వాడితే అభిషేకము అని పేరు. ఇంకా ఆ నీరు లేకపోతే నా నీరే, శరీర శుద్ధి కలగాలన్న నీరే, దాహం తీరాలన్న నీరే, మరి కరెంటు వెలగాలన్న నీరే, కర్మాగారం నడవాలన్న నీరే, ఏదైనా నీరే. ఆపోవా బలరాముడిని దొరకబెట్టవచ్చు. ఓ చోట కూర్చోబెట్టి ఓ లడ్డు ఇస్తే వాడు తింటాడు బలరాముడు. నాన్నగారికి అప్ప చెప్పింది ఎవరికి? నందుడికి. ఏం చేసినంటే ఇంటి దగ్గరికి వెళ్ళాడు. అక్కడ వాళ్ళకు నీళ్ళ గుంట ఉంటుంది, బురద ఉంటుంది. అప్పుడే భూదేవి అడిగిందట స్వామి ఈ అవతారానికి వచ్చినప్పుడు నాకు ఒక్క ముద్దనయ్యవా ఇక్కడ అంటే ఎందుకు ఇవ్వను అన్నాడు. ఆ గుంటలో జారిపడ్డాడు. మట్టి గుంటలో జారిపడితే ఏమట్టుకుంటుందండి? పాపం మన నందదేవి గారు ఏం చేసేది నిద్ర చూసేది. నాన్న ఇలా అయిపోయింది అన్నాడు. అయ్యో మీ అమ్మ చూస్తే కోపడుతుందిరా, ఈ బురదంతా ఏమిట్రా అంటే బురద ఎవరు బోధి శరీరానికి పూసుకున్నాడు. ఏమమ్మా యశోద ఇదిగో మావాడిని చూడొకసారి అన్నాడు. చూస్తే ఏముంది ఎవరికి తెలియదు. అతడు గొప్పవాడు మావాడు. తీసుకొచ్చి శుభ్రంగా స్నానం చేయించి బాగా చక్కగా వస్త్రం కట్టి ఒట్టు పెట్టి శ్రద్ధలు లోపం లేదండి యశోదమ్మ. దాని తర్వాత ఎప్పుడైతే ఈ దేవతల రూపంలో ఉన్న బ్రాహ్మణ రూపంలో ఉన్న దేవతలు అన్నారట. ఓం తచ్చంజోరావృణీమహే గాతుం యజ్ఞాజ గాతుం యజ్ఞపటి అభిషేకం అసలు అయిపోయి పడ్డది మొత్తం పాలు అభిషేకం చూస్తే దేవతలు చూచారట. తండ్రి నీకు పాలతోనే అభిషేకం చేసే భాగ్యం మాకు కలిగింది కదా అని ఆప్యాయ విశ్వం అక్కడ మళ్ళీ 4 సంకల్పాలు చెప్తున్నాడు. ఏమో సౌభాగ్యతో అమ్మ అభిషేకం మొదలుపెట్టు. అమ్మా మీ కృష్ణేమో తెల్లగా కనిపిస్తున్నాయమ్మా. తెల్లగా ఎందుకున్నాడు? అలాగే ఉండేవాడండి మహర్షి. చూడు పాల సముద్రం. పాల సముద్రం రామాయణంలో కూడా వచ్చింది. పాల సముద్రంలో పోయి తెచ్చుకున్నావు, అందరికి పాలు పోసావు, గోపికలకు వెనబెట్టావు. కానీ నీ పాదం పట్టుకున్న వాళ్ళకు మాత్రం మళ్లీ జన్మలో అమ్మ పాలు తాగేటువంటి అవకాశమే లేదు. అంటే మళ్ళీ జన్మనే లేదని విజ్ఞానానికి మూలమైన పాలతోనే స్వామికి అభిషేకం చేస్తారు అన్నాడు. యశోద చేసిందట. దొరకబట్టింది. ఏమయ్యా నిద్రపోతున్నావు? హాయిగా పట్టుకోమంటే పిల్లవాడిని ఇప్పుడే కాదయ్యా, వీడిని పట్టడం చాలా కష్టం. ఇప్పుడు ఏమైపోయింది? పాలల్లో ఎంత క్వాంటిటీ నెయ్యి ఉండాలో ఉంటుంది. ఒక్కళ్ళు సరిపోలేదండి స్నానానికి. దా నిద్రపోతున్నావా నువ్వు కూడా రావయ్యా వీడిని రాయడానికి. అటు నందుడు, ఇటు యశోద, అటు రోహిణి, ఇటు ఉపనందుడు,
ఇటు సునందుడు ఇంతమంది కలిసి రాస్తున్నారు. మరి ఇక్కడ చూడండి ఎంతమంది అందిస్తున్నారు, ఎంతమంది రాస్తున్నారు ఆయనకు. మళ్ళీ ఒకసారి పాలు పోసుకుంటే మాత్రం ఏం పోసుకోలేదే, కుండలు కొట్టాను అవే పడ్డాయి, నా తప్పు కాదు పాల తప్పు అన్నాడు. ఎంత చక్కని వాడు. పాప యశోద కోపం వచ్చినా ముఖం చూసి నవ్వే వరకు మర్చిపో తొడ మీద కూర్చోబెట్టింది. తండ్రికి కొడుకు తాడ కట్టి, ఎందుకంటే వాడు ఎక్కడ వెళ్ళిపోతాడు, ఆయన నిద్రపోతూ ఉంటాడు. కూర్చున్నాడట పరమాత్మ. పాలతో అభిషేకం అయిపోయింది. దేవతలందరూ మంత్రాలు చదివారు. ఎన్నడూ పాల సముద్రంలో ఉన్నవు గాని పాలాభిషేకం వెనడ చేసుకోలేదయ్యా. నీకు ఇక్కడ మరి పెరుగుతోనే అభిషేకం చేసుకో. ఇక పెరుగంటే పాలు బాగా గడ్డ కడితే, పెరుగు అంటే మనస్సు. పెరుగును గట్టి పెరుగును ఒక చోట పెడితే కదలదండి అది. నీ మనస్సు కూడా ఏనాటికి కదలకుండా ఆయన చరణాల యందు ఉంటుందో ఆనాడు ఆయన అనుగ్రహం కలుగుతుంది. అడుగు విడుచుకున్నాడు స్వామి. ఈసారి ఏం చేశాయంటే పెరుగు దుత్త కూడా మీదనే ఉంది. చూసినాయట అక్కడ ఏముంది అంటే వాళ్ళ ఇంట్లో చిన్న చిన్నగా కుండలు దొరలకుండా ఉండడాని కోసం చిన్న రాళ్లు పెట్టేవాళ్ళు వెనకట. అయిపోయింది అది. పాల కంటే భయంకరం పెరుగు. మొత్తం పడ్డది. ఈసారి ఎవరి మీద పడ్డది అంటే ఆశ్రయించిన భక్తులకు కూడా దాని భాగం లభిస్తుంది కనుక పెరుగులో నందుడు దర్శనాడు, స్వామి దర్శనాడు. అభిషేకం అయిపోయి ఏం చేస్తున్నావయ్యా పట్టుకోమంటే పండుగ. ఇప్పుడు ఎవరు కావాలి? ఇంకా నారదుడిని కూడా పిలిచినాడు. రావయ్యా నువ్వు కూడా ఈయన రాసవయ్యా. అక్కడ ఉన్న పురోహితులందరూ వచ్చారు. అక్కడ అభిషేకం కాదుగా, ఇక్కడ అభిషేకం జరుగుతుంది. అందరూ రాచి రాచి రాచి. పూర్వకాలంలో తేనెతో అభిషేకం చేశారు. నాకు ఇక్కడ కూడా చేస్తున్నా. తేనెకి ప్రతీక ఏమి అంటే శబ్దం. శబ్ద బ్రహ్మ అంట. ఎవరి నోరు తీయగా ఉంటుందో వాళ్ళకి జలవలే కదా. తీయని మాటలు మాట్లాడితే లోకమే మీరు. అందుకే తేనె పట్టుకొచ్చాడు గోపాలు. అమ్మా యశోదమ్మ తేనె చెట్టులు తెచ్చానమ్మా. తెచ్చావా? అయితే నేను మా అమ్మకి ఇస్తానన్నాడు. వాడు తేనె తెట్టెలను ఛాతికి అడ్డు. తేనె కాలుతోంది. గాలిలో తేనె మీద కాలు పెడితే జారుతుంది. ఇప్పుడు ఏమైపోయిందంటే తేనె పట్టుకొని చక్కగా వెళ్ళి దర్వాజ తట్టుకొని యశోద తేనెని, నారదుడికి తేనెని, తల్లికి తేనెని, తండ్రికి తేనెని, అంతా తేనె. అయ్యో ఇప్పుడు ఒక్కడం కాదు కదా, అందరము స్నానం చేసే అవకాశం ఏర్పాటు చేశాడు. స్వామికి అభిషేకం జరిగిన తర్వాత అభిషేకం జలాన్ని ఏం చేస్తారు? బ్రహ్మ విజిజ్ఞాసస్వ బ్రహ్మేతి తపస్తత్వా బ్రహ్మేతి వ్యజానాత్ ఆనందాధ్యేవ ఖల్విమాని భూతాని జాయంతే నందేన జాతాని జీవంతి అంతతోస్మా అన్నగుం రాధ్యతే య ఏవం వేద క్షేమ ఇతి వాచి యో కర్మేతి హస్తయోః గతేరితి పా సకృతాయాస్తు మంగళం. గోవిందా గోవిందా గోవిందా. సంకీర్తన. ఎర్రగానే ఉంటుంది కానీ వివిధ భాగాలుగా ఉంటుంది. కొంతమంది పైకి సరే బాగున్నట్టుగానే కనిపిస్తారు కానీ వాళ్ళ లోపల వివిధ రకాలైనటువంటి వ్యక్తిత్వాలు కలిగినటువంటి వారు ఉంటారు. మనం చూస్తూ ఉంటాం లోకంలో.
సంత్రా ఉందనుకోండి, చూడడానికి బాగుంటుంది, వాసన ఇంకా బాగుంటుంది. అదే మాటలు మనకు అరిగా నిశ్శబ్దాన్ని పాటించి వారి యొక్క చరణాల వద్ద మీ యొక్క మనస్సును ఉంచవలసిందిగా సూచన. జై శ్రీమన్నారాయణ. ज्योति नाम्न्याः अंजनी नाम्न्याः हनुषा नाम्न्याः सह कुटुम्बस्य परिवारस्य अस्माकं चतुर्विधा फलपुरुषार्थ प्राप्त्यर्थं विशेषेण शरीरे समस्त पीडा परिहारार्थं देहारोग्य सिद्ध्यर्थं गृहे धन कनक वस्तु वाहन सकल ऐश्वर्य सर्व संपदा सिद्ध्यर्थं मनोवांछा फल सिद्ध्यर्थं इष्टकाम्यात् फल सिद्ध्यर्थं अष्टलक्ष्मी देवालये उत्सव समय अद्यैव वसंतोत्सव समय सायंकाले श्री लक्ष्मी नारायण अर्चनंच ब्राह्मण द्वार। बोलिए श्री लक्ष्मी नारायण भगवान की जगदम्बे मातु की जय। सर्वदेश विशाकारे स्वर्गीयाहत पराक्रम रामानुजार्य दिव्याज्ञा प्रतिभा सर्वमुज्ज्वला। नारायण गोविंद गोविंद कृपा कटाक्ष प्राप्तिरस्तु मनोकामना संसिद्धिरस्तु श्रेष्ठ विद्या बुद्धि आयु बल प्राप्तिरस्तु तदा गोविंद। అట్లే ఉంటారు సార్, ఒక్క నిమిషం. అట్లే కట్ చేయాలి. అంతే Krishna Radhika Pate
ముద్దుల పిల్లాడమ్మ మట్లో వాడిన గడుసోహమ్మ వచ్చాడమ్మ గోపుల గోపన్న నల్లరి పుల్లోడు చూడరన్నమ్మ వచ్చాడమ్మ కుచేలుని నేను కానురా కృష్ణయ్య అంత తెలివి చేయలేదురా తోటులతో చూదామంటే నీ రూపిణి నేను కానురా కృష్ణయ్య అంత భక్తి నాకు లేదురా సంసార సాగరాన్ని సంకీర్తన చేయుటకు త్యాగయ్యను నేను కానురా అంత భక్తి నాకు లేదురా తులసి దళాలతో తులతో చూదామంటే నీ రుక్మిణి నేను కానురా కృష్ణయ్య అంత భక్తి నాకు లేదురా సంసార సాగరాన్ని సంకీర్తన చేయ చక్రవర్తి తనూఢాయ సార్వభౌమాయ మంగళం మంగళారాధనమై కార్య పురోగమై సర్వైష్టపూర్ణే రాజాయే సత్కృతాయ సుమంగళం గోవింద గోవింద సహస్రవార సభోరిం విశ్వతోరుత్వా అత్యధిష్ఠదయాङ्गुलं పురుష ఏవేదగం సర్వం యద్భూతం యచ్చ భవ్యం పురాకృతత్వస్యేషాణః యుజన్యేరాతిరే ఏతావానస్య మహిమా అతోధ్యాయాగస్య పూరుషః పాదస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతదివే త్రిపురః తతో విశ్వం చక్రవత్ సాధనాశనే అభి తస్మాత్ విరాజాయత విరాజో అధిపురుషః సజాతో అత్యరిచ్యత పశ్యామో విమతో పురాణ్యమతన్వా వసంతో అస్య శీలాజ్యం గ్రీష్మ శరద్ధరే సప్తాస్య పరిహయః చక్ర ప్రవిధాన్ పరిహస్య తస్రహైవం విద్వానమృత ఇహ భవతి నాన్య పంథాయ విద్యతే యజ్ఞేన యజ్ఞమయ. ఫోన్ తీసుకొని సెల్ఫీలు దిగుతున్నారు అంతా. కాబట్టి అటువంటి అందరికీ అవసరమే, కాకపోతే ఏ సమయంలో వాడాలి అన్నప్పుడు ఆ సమయంలో వాడుకుంటే బాగుంటుంది. భగవంతుని దగ్గర వచ్చినప్పుడు అవన్నీ కూడా పక్కన పెట్టేసి భగవంతుని యొక్క ధ్యానంలో చేసేటువంటి 5 నిమిషాల ధ్యానమైన భగవంతునికి చెందుతుంది, భగవంతునికి మనకు అందజేస్తాడు. మళ్ళీ మళ్ళీ చేయాలి అమ్మ పూజ, మళ్ళీ మళ్ళీ పాడాలి అమ్మ పాట, మళ్ళీ మళ్ళీ చేయాలి అమ్మ పూజ, మళ్ళీ మళ్ళీ పాడాలి అమ్మ పాట. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరణీహరే రమమాయాయ వెంకటేశాయ మంగళం. తుంగభంగాయ యమునాతీరవాసినేయాస్తు మంగళం. సర్వస్య
सर्वमेव देहाप्नोति सर्वं जयति विष्णोर्य परमं बलं पर्याप्यामनन्तरायाय सर्वस्थोमोतिरात्तमुत्तममहर्भवति सर्वस्याप्नोति सर्वं जयति नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् महादेव्यै विद्महे विष्णुपत्न्यै धीमहि लक्ष्मी प्रचोदयात् महादेव्यै विद्महे श्रीभूषक्यै धीमहि तन्नो नीला प्रचोदयात् धरायै विद्महे सर्वसिद्ध्यै धीमहि धरा प्रचोदयात् सुदर्शनाय विद्महे महाज्वालाय धीमहि नश्चक्र प्रचोदयात् देव्याः देव्याः वल्लाण्डवैवाहिनीं वलमार्विनिल्वाहिन्न वङ्गयं वल्लाण्डवैवाहिनीं वल्लाण्डवैवाहिनीं अपाञ्जसन्नियमं वल्ला